అలా పీక్కుంటున్నారేమిటండి జుట్టు? పీక్కోక ఏం చేయమంటావు? చిక్కుముడి పడింది. చిక్కుముడా? ముడి అక్కడ కాదే. మరెక్కడో చెప్పండి, విప్ప తీస్తాను. ఏంటి విప్పేది? పెద్ద పెద్ద చిక్కుముళ్ళు విప్ప తీసి నాకే అంతు పట్టడం లేదు. నువ్వు ఇంటికి ఏమిటండి ఆ చిక్కు? అదేనే ఎర్రిమోహవ. ఆ రాజుగాడు జైల్లో పడతాడు. ఆ లేనప్పుడు వ్యాపారం నడిపే నెపంతో ఆ పవర్ ఆఫ్ అటార్నీ మన పేరు రాయించుకోవచ్చు. అప్పుడు మన చేతిలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనుకున్నాను. మా అన్నయ్య జైలు ఎందుకు పడతాడు? ఆ క్లబ్ లో బషీర్ ఖాన్ కంటే హత్య చేశాడు కదా. ఊరుకోండి, మా అన్నయ్య అంటారేమిటి? ఆ హత్య చేసింది రవిబాబు అయితే. రవిబాబు చేయలేదు, మీ అన్నే చేసి ఉండొచ్చు. చెల్లెల మీద ప్రేమతో తన బామ్మర్దిని కాపాడడం కోసం ఆ నేరం రవిబాబు తన మీద వేసుకున్నాడు అంతే. ఏమిటి లక్ష్మి, ఏమిటి నువ్వు అనేది? ఏమిటా మీరు చేసిన మోసం? మోసం? చేయని హత్య చేశారని చెప్పడం మోసం కాదా? అబద్ధం చెప్పి పోలీసుని నమ్మించారు, మీ చెల్లిని నమ్మించారు, ఊరందరినీ నమ్మించారు. మీలో సగం నాకు కూడా అబద్ధం చెప్తారా? అసలు నేను ఈ హత్య చేయలేదని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఎలా తెలిస్తే? మీ బావమరిది చేసిన హత్య మీ నెత్తిన వేసుకున్నారన్నది నిజం. ఒకవేళ అదే నిజమైనా నేను చేసింది తప్పు కాదుగా లక్ష్మి. నేను బ్రతుకుతున్నదే నా చెల్లెలి సౌభాగ్యం కోసం. దాని పసుపు కుంకుమ కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు. మీ చెల్లెల పసుపు కుంకుమ సంగతే గాని నా పసుపు కుంకుమ సంగతి మీకు గుర్తులేదు. మీ చెల్లెల కాపురం కోసం ఆస్తి ఇచ్చారు, నేను కాదనలేదు. ఇల్లు కూడా ఇచ్చారు, దాన్ని కాదనలేదు. ఇప్పుడు మీ ప్రాణం కూడా ఇస్తానంటే నన్ను ఎలా ఊరుకోమంటారు? ఈ ప్రాణం నాది కాదు లక్ష్మి, నా చెల్లెలి ఆరో ప్రాణం. దాని పంచ ప్రాణాలు నిలవాలంటే ఈ ప్రాణం అర్పించాల్సింది. మీ ప్రాణం మీది కాదు, మీ చెల్లెలది కాదు, నాది. మీరు నా మెడలో తాళి కట్టిన మరుక్షణం నుంచి మీ ప్రాణం నాకు తాకట్టు. నిజమే, నా ప్రాణం మీద నీకు అధికారం ఉంది. కానీ నేనేం చేయగలను? చిన్నప్పటి నుంచి చెల్లెలి అనుబంధం అనే ప్రవాహంలో ఈదులాడాను. ఇప్పుడు ఆ ప్రవాహం వరదైంది. ఆ వరదలో కొట్టుకుపోతున్నాను లక్ష్మి. నేను నీకోసం నా ప్రాణాన్ని రక్షించుకోగల స్థితిలో నేను లేను. డబ్బెగ్గొట్టడానికి ఆ కానుగాడిని హత్య చేసి ఆ నేరం రాజుగాడిని ఎత్తిన వేద్దాం అనుకున్నాం. ఆఖరి క్షణంలో ఆ రవి వచ్చి ఆ నేరాన్ని తన్నెత్తి మీద వేసుకుంటాడని మనం ఊహించామా? ఎంత ద్రోహం చేస్తారా? మీ అంతు తేలుస్తాను. ఇప్పుడే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ పట్టిస్తాను. పోలీసులు దాకా ఎందుకురా? నువ్వు అసలు ఫోన్ దాకా వెళ్ళలేవు. కంగారు పడకు, నీ భార్య సీతాదేవి కూడా మా బందీగా నీ దగ్గరకే వస్తుంది. రవి జైలు నుంచి పారిపోయాడా? Send the police force.